వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేను మా కిచెన్ అండ్ డైనింగ్ ఆర్గనైజేషన్ ప్లస్ ఒక చిన్న టూర్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ముందే హౌస్ టూర్ ఒకటి చేశాను, సో ఎవరైనా మిస్ అయ్యింటే వెళ్ళి చూడండి. ఈ వీడియోలో స్పెసిఫిక్గా నేను మమ్మీ అన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు అని చెప్పి చూపించబోతున్నాను. సో యా, రెండు మిక్స్ అయి ఉంటాయి, టూర్ ప్లస్ ఆర్గనైజేషన్. లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, ఇది యాక్చువల్లీ డైనింగ్ ఎంట్రన్స్. సో ఇక్కడ ఎంట్రన్స్ చూసేసరికి అక్కడ కొన్ని స్టేట్మెంట్ పీసెస్ అండ్ మా తమ్ముడు ఫోటో ఉంది. హీస్ అజిత్, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే చెప్తున్నా. అండ్ దిస్ ఈస్ వాట్ ద ఎంట్రన్స్ లుక్స్ లైక్. సో మనం ఫస్ట్ డైనింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం డైనింగ్ టేబుల్ గురించే మాట్లాడాలి. డైనింగ్ టేబుల్ ఇది యాక్చువల్లీ మేము నార్మల్ కార్పెంటర్ దగ్గర చేయించుకోవచ్చు. మా దగ్గర ఆల్రెడీ టేక్ది ఒకటి ఉండింది, సో దాన్ని మేము కొంచెం రెనోవేట్ చేయించుకొని ఇక్కడ గ్లాస్ యాడ్ చేసి ఇలా సెట్ చేసామన్నమాట. అండ్ డైనింగ్ టేబుల్ విషయానికి వస్తే ఎక్కువ స్టోరేజ్ ఏమంటారు, ఎక్కువ ఫోర్క్ అలాంటివి ఉంటాయి కదా బాక్సెస్, అవేం పెట్టలేదు ఎందుకంటే స్పేస్ సేవ్ అవుతుంది అని చెప్పి. సో మేమందరం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేటప్పుడు విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్. అండ్ యూజ్ అయ్యేటివి మాత్రమే ఇక్కడ ఉన్నాయి, విచ్ ఈస్ ఫ్రూట్స్ అండ్ ఈ ట్రేస్ ఉన్నాయి. ఎందుకంటే ఫుడ్ హాట్గా ఉన్నప్పుడు ఇది కొంచెం ప్లాస్టిక్ కాబట్టి కాలిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి మమ్మీ అది అక్కడ పెట్టారనమాట. సో దిస్ ఇస్ వాట్ ద డైనింగ్ టేబుల్ లుక్స్ లైక్. నెక్స్ట్ మన డైనింగ్ టేబుల్ దగ్గర డైనింగ్ సెట్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే మన ఫ్రిడ్జ్ అందరింట్లో ఉంటుంది నార్మలే. ఆబ్వియస్లీ ఎక్కువ ఫుడ్ స్టోర్ చేసుకునే వాళ్ళు పెద్ద ఫ్రిడ్జ్ ప్రిఫర్ చేస్తారు, మేము అంతే. సో ఫ్రిడ్జ్ విషయానికి వస్తే మా మమ్మీ కొంచెం మైదా పిండి లేదంటే శనగపిండి అవన్నీ కొంచెం ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకుంటారు. సో స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండాల్సినవన్నీ మేము మమ్మీ డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు. మిగతావి యూజువల్గా స్టోర్ చేసుకున్నవి డైలీ బేసిస్ మీద యూజ్ చేసేవన్నీ నార్మల్ ఫ్రీజర్లో ఉంటుంది. అండ్ ఈ ఫ్రిడ్జ్ విషయానికి దీన్ని మ్యాగ్నెటిక్వి వస్తే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, మేము లాస్ట్ ఇయర్ దుబాయ్కి వెళ్ళినప్పుడు అప్పుడు అనుకున్నాం అనమాట, మనం ఏ కంట్రీస్కి అయితే ట్రావెల్ చేస్తామో అవన్నీ ఒక సెట్ ఆఫ్ పీస్ లాగా ఈ మ్యాగ్నెట్స్ తెచ్చి స్టిక్ చేయాలి అని చెప్పి. సో ఒక్కొక్కటి ఫస్ట్ దుబాయ్, తర్వాత మలేషియా. మేము యాక్చువల్లీ రీసెంట్గా అనుకున్నాం కాబట్టి దుబాయ్ మలేషియా మాత్రమే ఇక్కడ స్టిక్ చేసాము. అండ్ లోపల చూస్తే మీరు ఫస్ట్ నేను నార్మల్ ఫ్రిడ్జ్ చూపిస్తాను. సారీ, ఎవరైనా ప్లాస్టిక్ యూజ్ చేయని వాళ్ళు ఉంటే ఇట్స్ డిస్క్లైమర్. మేము చాలా మటుకు స్టీల్ సామాన్ యూజ్ చేస్తామన్నమాట కిచెన్లో, కానీ ఇక్కడ వచ్చేసరికి ప్లాస్టిక్ అయితే మా మమ్మీ స్మెల్ రాదు అని చెప్పి టప్పర్వేర్ తీసుకున్నారు ప్రతి ఒక్కటి. సో ఫ్రిడ్జ్కి వస్తే ఇక్కడ డైలీ మనం కర్రీస్ ఏవైతే యూజ్ చేస్తామో అవి స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. అండ్ దోశ బ్యాటర్, ఇడ్లీ వాటర్, వాట్ నాట్ అన్నీ మొత్తానికి ఫ్రిడ్జ్లోనే స్టోర్ అయి ఉంటాయి. ఏవైనా స్వీట్స్ అయినా, ఇది ఇంకా అందరికీ తెలిసిందే కదా డైరీ అనమాట. యా, అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. సో యా, అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి నార్మల్ స్టఫ్, ఎగ్, తర్వాత మమ్మీ నెయిల్ పాలిష్ కూడా అందులోనే పెడుతుంది, బాటిల్, తర్వాత డైలీ యూటిలిటీస్ ఉంటాయి కదా అవన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటారు. అండ్ మాకు చాలా స్టాక్ అప్స్ ఉంటాయి అనమాట, మైదా ఇవన్నీ చెప్పాను కదా ముందే. సో ఆ స్టాక్ అప్స్ అన్నీ మమ్మీ ఇక్కడ స్టోర్ చేసుకుంటారు, కందిపప్పు లేదంటే ఏదైనా, ఎందుకంటే చాలా రోజులు చెడిపోకుండా ఉంటుంది కాబట్టి. మసాలాస్ కానీ చికెన్ మసాలా అవన్నీ ఉంటాయి కదా, మా మమ్మీ అవి కొంచెం వీక్కి సరిపడా వేసుకుంటారు, ఎందుకంటే వీక్ మధ్యలో కూడా కొన్ని రెసిపీస్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఆ మసాలాస్ అన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు లేదంటే ఏవో పప్పులు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ, నాకు పేర్లు తెలియదు కాబట్టి చెప్తున్నా, అవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటాయని చెప్పారు. సో నెక్స్ట్ కమ్స్ కిచెన్. కిచెన్ ఏంటి, నో యాక్చువల్లీ వెయిట్ యాక్చువల్లీ మనం బ్యాక్ సైడ్ తిరిగితే ఇక్కడ ఆర్గనైజేషన్ చాలా ఉంది. అదేంటి అంటే దిస్ వన్. ఇందులో మమ్మీ గ్లాస్ పీసెస్, డైనింగ్ సెట్స్ అండ్ ఫోక్స్ ఎక్కువ, ఐ మీన్ గెస్ట్ వచ్చినప్పుడు లేదంటే చాలా మెంబర్స్ చుట్టాలు రిలేటివ్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ డ్రాలో వచ్చేసి ఇలా కనిపిస్తుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ కప్స్, టీ కప్స్ కానీ. లుక్ అట్ దిస్ క్యూట్ కప్స్. ఇవి యాక్చువల్లీ మా డాడీ తీసుకొని వచ్చారు మన స్టోర్స్ లేదంటే అమెజాన్లో కూడా దొరుకుతాయి ఇవి. దీస్ ఆర్ రియల్లీ క్యూట్, చాలా తక్కువ యూజ్ చేస్తాము. చాలా, ఐ మీన్ డైనింగ్ సెట్స్ చాలా ఉన్నాయి, డిన్నర్ సెట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి ఇవి స్టేట్మెంట్ పీస్ లాగా కనిపిస్తుంది కదా దీంట్లో, ఇవి మేము దుబాయ్కి వెళ్ళినప్పుడు పిక్ చేసాం. అండ్ దీస్ ఆర్ ఫ్రమ్ బ్యాంకాక్. అండ్ ఈ వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా సేమ్ దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం, డేట్స్ అందులో పెట్టి ఇవ్వచ్చు అని చెప్పి. అండ్ ఈ గ్లాసెస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ 2 సెగ్రిగేట్ చేసి పెడతారనమాట. రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇవ్వడానికి నార్మల్ గ్లాస్, తర్వాత వాటర్ ఇవ్వడానికి సపరేట్గా లేదంటే కూల్ డ్రింక్స్ ఇవ్వడానికి సపరేట్గా సెగ్రిగేట్ చేసి పెట్టారు. ఇందులో అయితే మ్యాక్సిమం వాటర్ ఇవ్వడానికి, జ్యూసెస్ ఇవ్వడానికి, కాఫీ టీ అలా ఇవ్వడానికి. నెక్స్ట్ ఈ ర్యాక్లో వచ్చేసరికి మా మమ్మీ మొత్తం డైనింగ్ సెట్తోనే ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఓవెన్వి చాలా యుటెన్సిల్స్ ఉన్నాయి, మొత్తం అన్ని గ్లాస్ యుటెన్సిల్స్ కాబట్టి కేర్ఫుల్గా ఉంటాయని చెప్పి మా మమ్మీ అన్ని ఇందులో ప్యాక్ చేసి పెట్టింది. ఇలాంటివి చాలా మీకు అమెజాన్లో దొరుకుతాయి, దెన్ ఫ్లిప్కార్ట్, అదైన తర్వాత మింత్రాలో కూడా హోమ్ ఆర్గనైజేషన్వి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క పీస్ పిక్ చేసుకున్నాము. సో దిస్ ఇస్ వాట్ ద క్యాబినెట్ లుక్స్ లైక్.
లాస్ట్లీ మనకు లాస్ట్ ఉన్నది ఇదనమాట. దీంట్లో చాలా మిస్లీనియస్ స్టఫ్ ఉంది. నాట్ అబౌట్ వన్ ప్రోడక్ట్, ఇందులో చాలా ఉన్నాయి. ఇందులో నాకు తెలిసి మ్యాక్సిమం ఐస్ ఏమంటారు, ఐస్ క్రీమ్ పెట్టుకోవడానికి అవన్నీ నార్మల్గా ఇస్తుంటారు కదా, సాల్ట్ పెప్పర్ ఎక్స్ట్రా అనమాట. కొత్తవి మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేయమని ఇందులో పెడతారు. కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా వస్తే దీంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అందులో నా జ్యూసర్ కూడా ఒకటి. ఈ కబోర్డ్స్ అండ్ ఫ్రిడ్జ్ అయితే అలా ఆర్గనైజ్ చేసుకుంటారు. అండ్ ఇందులో అయితే మా మమ్మీ న్యూస్ పేపర్స్ కానీ లేదంటే ఈ డెటాల్, శానిటైజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి డైలీ కావాల్సినవి, డెటాల్స్, తర్వాత సోప్, డిష్ వాషర్స్ అవన్నీ ఇందులో పెడుతూ ఉంటారు. న్యూస్ పేపర్స్ ఒక దాంట్లో, డిష్ వాషర్స్ ఒక దాంట్లో, లేదంటే డైలీ యూటిలిటీస్ కొన్ని అలా పెడుతూ ఉంటారు అనమాట. అండ్ ఈ ప్లేస్ కూడా నాకు చాలా ఇష్టం అండ్ ఐ లవ్ దిస్ మిర్రర్. నెక్స్ట్ మనం డైనింగ్ అంతా కవర్ చేసాం కాబట్టి నెక్స్ట్ కిచెన్కి వెళ్తున్నాం. రండి. ఇలా ఎంటర్ అవ్వగానే మనకు కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ మంచి స్పేషియస్గా పెట్టుకోండి. ఒకవేళ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కిచెన్ స్పేషియస్గా ఉండాలి. ఎందుకంటే తిరుగుతూ ఉంటాం అండ్ మనకు ఏం చెప్తారు, వాట్ డూ యూ కాల్ ఇట్, ఏమంటారు అజీదాన్ని, వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోండి. అండ్ కిచెన్ విషయానికి వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దిస్. ఈ క్యాబినెట్లో వచ్చేసరికి మొత్తం స్టీల్ సామానే ఉందండి. ఇవన్నీ స్టాకప్స్ ఉంటాయి ఇందులో, ఓన్లీ స్టాకప్స్ అనమాట. పప్పులు, దినుసులు, రైస్ ఇలా ఉంటాయి కదా, మొత్తం ఈ బాక్సెస్లో షుగర్, సాల్ట్ మొత్తం అన్ని స్టాకప్సే. ఇందులో స్టాకప్స్ పెట్టేశారు. మ్యాక్సిమం ఇవి ఎందుకు స్టీల్ యూజ్ చేశారు అంటే స్టోరేజ్ ఎక్కువ రోజు ఉంటుంది అండ్ పురుగు పట్టకుండా ఉంటుందంట దీంట్లో అయితే. సో ఇవన్నీ స్టాకప్స్ పెడుతూ ఉంటారు అనమాట ఎక్కువ. సో ఈ స్టాకప్స్ తర్వాత ఈ క్యాబినెట్లో వచ్చేసరికి ఈ స్టాకప్స్ అన్ని మనం పెద్ద పెద్ద దాంట్లో నుంచి తీసుకొని వేసుకోలేం కాబట్టి ఇందులో నుంచి తీసి కొన్ని స్మాల్ దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. గ్రౌండ్ నట్స్, కారం ఇవన్నీ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. డైలీ యూటిలిటీస్ అనమాట ఇవి. మనకు కావాల్సిన మసాలాలు అందులోంచి స్టాకప్లోంచి తీసి డైలీ యూసేజ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అలా మా మమ్మీ రెండుగా సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకున్నారు. రైస్ నార్మల్ అందరింట్లో ఉండేలాగానే, కాకపోతే సెగ్రిగేషన్ చూపిస్తున్నాను. అంటే డైలీ స్టాకప్స్ ఎలా పెట్టుకోవాలి, దాని తర్వాత కావాల్సింది సపరేట్గా ఎలా తీసుకోవాలి అని చెప్పి. ఈ ర్యాక్స్లో వచ్చేసరికి మనం డైలీ యూజ్ చేసే కాఫీ, షుగర్, మనం యూజువల్గా డిన్నర్కి, లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా లెఫ్ట్ ఓవర్స్, ఆ లెఫ్ట్ ఓవర్స్ కాసేపు ఇలా పెడతారు. ఈవినింగ్ నైట్ డిన్నర్ అయిపోగానే ఒకవేళ కావాలంటే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఒకవేళ చాలా తక్కువ ఉంది అనుకుంటే మనకు డాగ్స్కి అలా వేసేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ ర్యాక్స్ వస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయండి ర్యాక్స్లో. సో స్టార్టింగ్ ఫ్రమ్ దిస్, ఇందులో కూడా అంటే స్టాకప్స్ ఎక్కువ పెట్టేశారు. ఓ మై గాడ్, ఇవన్నీ కొత్తవి డబ్బాస్, 8 టైప్ కంటైనర్స్ ప్లస్ చాలా మంచి క్వాలిటీ ఉంటుందని చెప్పి నేను మొన్ననే అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇందులో చాలా స్టాకప్స్ ఉంటాయి. అండ్ దీంట్లో చాలా మిస్లీనియస్ సిల్వర్, ఏమంటారు సిల్వర్ కాదు, స్టీల్ డబ్బాస్ ఉంటాయి. ఎందుకంటే ఏమంటారు బేల్పూరి అలా మా మమ్మీ చేసేటప్పుడు చాలా పెద్ద పెద్ద బాక్సెస్కి వేస్తారు. సో రిలేటివ్స్కి అలా పంపించాలనుకుంటే అవన్నమాట. అండ్ ఇందులో నార్మల్ గ్లాసెస్, తర్వాత వెజిటేబుల్ కట్టర్, అదైన తర్వాత జ్యూసర్ అలా పెట్టేసి ఉన్నారు మమ్మీ అయితే. నెక్స్ట్ దీంట్లో అయితే చాలా మిస్లీనియస్ స్టఫ్ లైక్ కడాయిస్, దాని తర్వాత పాలు, మొత్తానికి యుటెన్సిల్స్ అన్ని మిస్లీనియస్ యుటెన్సిల్స్, ఆయిల్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. అండ్ దీంట్లో మీతో పాటు నేను కూడా చూస్తున్నా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి, ఎందుకంటే నేను కిచెన్లో ఉన్నది చాలా తక్కువ. ఇందులో కూడా అంతే కడాయిస్, ఏవో మొత్తానికి యుటెన్సిల్స్ అన్ని పెట్టున్నారు. బేసికలీ ఇందులో మొత్తం యుటెన్సిల్సే ఉన్నాయి. దీంట్లో అయితే ప్లేట్స్ ఉన్నాయి. ప్లేట్స్ అన్ని ఇలా ఆర్గనైజ్ చేశారు. దెన్ కమింగ్ ఫర్ దిస్, ఇందులో కుక్కర్ ఉంది, తర్వాత పెద్ద పెద్ద బాండీస్, అదైన తర్వాత స్టీల్ పాట్స్ అంటారు కదా ఉన్నాయి. అండ్ ఇందులో ఆల్రెడీ అందరు గెస్ట్ చేసే ఉంటారు, గ్యాస్ ఉంటుంది. గ్యాస్ అంతే, అంతకంటే ఏం బెటర్ ఇంకా అక్కడ. అండ్ ఇందులో అందరింట్లో పెట్టినట్టే స్పూన్స్, నార్మల్గా స్పూన్స్ ఉన్నాయి. తర్వాత పీలర్స్ అవన్నీ ఇక్కడ సెగ్రిగేట్ చేసి పెట్టారనమాట. ఇందులో చిన్న ప్లేట్స్, అందులో పెద్ద ప్లేట్స్, ఇందులో చిన్న ప్లేట్స్, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి. అండ్ ఇందులో వచ్చేసరికి హాట్ బాక్సెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టేసి ఉన్నారండి. ఎందుకంటే మనకు అర్జెంట్గా ఎప్పుడైనా కావాలనుకుంటే తీసుకోవడానికి త్వరగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఫోర్క్ అండ్ స్పూన్స్, తర్వాత ఇవి రెగ్యులర్గా యూస్ చేసే మిక్సర్స్ అవేదో అంటారు కదా అవి అనమాట. ఇక్కడ సేమ్ డబ్బాస్, ఇవన్నీ స్టోరేజ్ కంటైనర్స్, ఫుడ్ లెఫ్ట్ ఓవర్స్ అన్ని పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ సేమ్ స్టోరేజ్ ఆర్గనైజర్. మా ఇంట్లో కొంచెం ప్లాస్టిక్ ఎక్కువ ఉంది అని షాక్ అవ్వకండి, మాక్సిమం టప్పర్వేర్వే ఉంది. మా మమ్మీకి అలానే ఇష్టం. సో స్టీల్ ఉంది, ప్లాస్టిక్ ఉంది, రెండు మేనేజ్ చేస్తాము. ఇవి అంతే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు కదా ఫుడ్ చేసుకోవడానికి, అలా పెట్టారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి
పాప్సికల్స్ ఉంది, జ్యూసర్ ఉంది, ఇక్కడ మిక్సీ అండ్ మొత్తానికి ఇక్కడ జ్యూస్ స్టోరేజ్ అండ్ మిక్సర్స్ అలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫన్ ఫుడ్ ఇక్కడ మొత్తం ఇక్కడ ఎక్కువ ఈ స్టోరేజ్ ఎక్కువ యూజ్ అవుతుంటుంది, ఎందుకంటే కడాయిస్ అండ్ ప్రెషర్ కుక్కర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది మోస్ట్ యూజ్డ్. సో ఇది ఇంకా ఏంటో అందరికీ తెలుసు కదా, వాష్ బేసిన్ కింద. అండ్ దీంట్లో వచ్చేసరికి నెక్స్ట్ కమ్స్ స్టాక్అప్సే పెడుతూ ఉంటారు. ఏం చెప్తారు అక్కడ, డిష్ వాషర్స్ అవన్నీ మమ్మీ దీంట్లో పెడుతుంటారు అనమాట. తర్వాత డస్ట్బిన్ కవర్స్, సాల్ట్, కావాల్సినవన్నీ చిన్న చిన్న ఉంటాయి కదా, అవన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఏదో పెట్టారు, గార్లిక్ పెట్టారు. నాకు తెలిసి ఇంతే అనుకుంటా. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, దీంట్లో పెద్ద పెద్ద బాండీస్ ఉంటాయండి, చాలా పెద్దవి. నాకు తెలిసి అందరూ చూపించడానికి కూడా బేసికలీ ఎక్కువ యూజ్ చేయండి ఏమైనా ఉంటే పైన పెడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి నార్మల్ ప్లాస్టిక్లో ఆనియన్స్ అలాంటివి, గ్రైండర్, మిక్సర్, అయిన తర్వాత ఓవెన్ ఎలా పిలిచినా పర్లేదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి స్టవ్ ఉంటుంది. నేను ఇంకొక టిప్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నార్మల్గా అందరు హౌస్ వైఫ్స్కి తెలిసే ఉంటుంది, కానీ మీరు ఎప్పుడైనా ఫుడ్ చేస్తే వెంటనే ఫుడ్ అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీని సర్ఫేస్ని క్లీన్ చేస్తూ ఉండండి, బికాస్ దట్స్ నాట్ అట్ ఆల్ హెల్దీ అలాగే పెట్టుకోవడం. ఇది వచ్చేసి 4 సంథింగ్, అది 4 వచ్చి ఉంటాయి కదా, అది నెక్స్ట్ చిమ్నీ. ఇంతే అండి. అక్కడ వాటర్ ఫిల్టర్ ఉంది. దట్స్ ఇట్ ఫర్ మై కిచెన్ అండ్ డైనింగ్. ఇది చూడండి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. చాలా మెంబర్స్ నన్ను అడిగారు కిచెన్ ఆర్గనైజేషన్, డైనింగ్ ఎలా ఉంది, కిచెన్ టూర్ చేయండి, డైనింగ్ టూర్ చేయండి అని చెప్పి. సో రెండు కలిపి ఒకటే వీడియోలో పెట్టేశాను అనమాట. ఐ హోప్ యూ ఫైండ్ ఇట్ హెల్ప్ఫుల్. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అండ్ ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.